ఫస్ట్ ఏం చేస్తాను. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సోల్మేట్ కథలు. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేంటంటే నేను హైదరాబాద్ నుంచి కోల్కతా ఫస్ట్ టైం ఫ్లైట్ మీద వెళ్తున్నా. ఆ ఫ్లైట్ అసలు మస్తు టెన్షన్గా ఉంది. అసలు ఎలా ఎక్కాలో ఏంటో ఏమీ తెలియదు. సో ఇప్పుడైతే చూడాలి, మస్తు భయంగా అయితే ఉంది. సో ఇప్పుడైతే నేను లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నా. లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది. సో పెద్దగా ఏం పెట్టలేదు. నేను ఉండేది 2 days మాత్రమే. సో అందుకనే లగేజ్ ఎక్కువ పట్టుకెళ్ళట్లేదు. సో ఇది ఒక 2 dresses పెట్టా అంతే. నేనైతే మొత్తం అంతా రికార్డ్ చేస్తా. సో అసలు ఏంటి ప్రాసెస్, ఏంటి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ చెక్ ఇన్ చేయాలి, ఇవన్నీ రికార్డ్ చేస్తా. ఇందులో నా ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా ఈ వీడియోలో ఉంటుంది, చూడండి గైస్. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఏంటో తెలియదు కానీ నాకైతే అసలు నిద్రే పట్టలేదు. చూసారా, నైట్ అంతా నేను పడుకోలేదు. నా కళ్ళు చూడండి ఎంత టైట్గా ఉన్నాయో. యాక్చువల్గా ఈ ట్రిప్ 3 రోజులు ఉంటుంది. అది ఫస్ట్ టైం ఫ్లైట్ కాబట్టి ప్యాకేజ్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తా. అండ్ ఈ ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుందో నాకు కూడా అస్సలు ఐడియా లేదు. ట్రైన్లో అయితే మనకు అన్నీ తెలుస్తాయి ఫ్రెండ్స్, కానీ ఈ ఫ్లైట్లో ఎక్కడ ఎక్కాలి, ఏంటి, ఎలా చెక్ ఇన్ చేయాలి ఏమీ తెలీదు. చూడాలి. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి బయలుదేరాం. నా 30 years జర్నీలో ఫస్ట్ టైం ఫ్లైట్ అయితే ఎక్కుతున్నా, అది కూడా ఇంకా కొద్ది క్షణాల్లోనే. మనకి ఎయిర్పోర్ట్ 45 minutes అయితే చూపిస్తుంది, చూడాలి. అండ్ ఇంకా ఇది ఇండిపెండెన్స్ డే వీక్ కనుక మన సైడ్ వెళ్తుంటే చూసారా, రోడ్ సైడ్ మొత్తం బిల్డింగ్స్ అన్ని ట్రై కలర్స్తో ఎంత బాగున్నాయో చూడండి. అరే మనం అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఓ మై గాడ్, ఎగ్జైట్మెంట్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, చూడాలి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఇదే నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ స్టార్టింగ్ పాయింట్. ఎగ్జైట్మెంట్ స్టార్టెడ్. లుక్ ఎట్ మై ఫేస్, గ్లోయింగ్ కదా, ఫస్ట్ టైం కదా, ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్తున్నాం. అక్కడ చూడాలి, మన ఫ్లైట్ టికెట్ సాఫ్ట్ కాపీ అండ్ గవర్నమెంట్ ఐడి అయితే తీసి పట్టుకున్నా. చూడాలి, నాకు కూడా అంత ఏం తెలీదు, అలా ఫ్లోలో వెళ్ళిపోవడమే. చూడాలి గైస్. ఎంట్రీ దగ్గర అయితే సెక్యూరిటీ అతను నా ఫ్లైట్ టికెట్ అండ్ ఆధార్ కార్డ్ చూసి అయితే లోపలికి అయితే పంపించారు. ఓ మై గాడ్, లోపల చూసారా ఎంత పెద్దగా ఉందో, లుక్స్ గ్రేట్. ఇలా లోపలికి వచ్చాక మనమైతే మన ఫ్లైట్ టికెట్ పార్ట్నర్ ఎవరో అది చూసుకొని లోపల కౌంటర్స్ ఉంటాయంట స్పెసిఫిక్కి. సో నాదైతే ఇండిగో ఫ్లైట్ టికెట్, సో అందుకని నేనైతే ఇండిగో కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాను. సో మీరు కూడా అలానే మీరు ఫ్లైట్ బుక్ చేసేటప్పుడు మీ ఎయిర్లైన్ సర్వీస్ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి లోపల కౌంటర్స్ ఉంటాయి. మీరు ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బోర్డింగ్ పాస్ ఇంకా మన లగేజ్ ఉంటుంది కదా, అదే ట్రాలీ ఏదైతే తీసుకెళ్తామో అది, సో దాన్ని అయితే ఇక్కడ వదిలేయాలి. సో లగేజ్ బ్యాగ్స్లో 2 types ఉంటాయి. ఎప్పుడు ఫ్లైట్ ఎక్కేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకటి చెక్ ఇన్ లగేజ్, ఇంకొకటి క్యాబిన్ లగేజ్. క్యాబిన్ లగేజ్ ఏంటంటే మనం మనతో పాటు ఫ్లైట్లోకి తీసుకెళ్లేదాన్ని క్యాబిన్ లగేజ్ అంటారు. ఇది మ్యాక్సిమం 7 kgs, ఆ 7 kgs లిమిట్లోనే ఉండాలి. అండ్ చెక్ ఇన్ లగేజ్ 15 kgs. సో మీరు ఏవైతే ఐటమ్స్ మీరు ప్యాక్ చేసేటప్పుడే ముందే ప్లాన్ చేసుకోండి, ఏ ఐటమ్ ఎక్కడ పెట్టాలి. అండ్ ద వెయిట్ కూడా మీకు ఆ వెయిట్ లిమిట్లోనే ఉండేటట్టుగా పెట్టుకోండి. ఎందుకంటే తీరా ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చాక వీళ్ళు చెక్ చేశాక మళ్ళీ ఎక్కువ వెయిట్ ఉందనుకో, సో వాళ్ళు మళ్ళీ ఎక్కువగా ఛార్జ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మీరు ముందే క్లియర్గా చూసుకోండి వెయిట్ ఎంత ఉంది ఏంటి అని. బోర్డింగ్ పాస్ వచ్చాక నెక్స్ట్ అయితే మనం సెక్యూరిటీ చెక్ అయితే వెళ్ళాలంట. సో సెక్యూరిటీ చెక్ ఏంటంటే ఇక్కడ మనం క్యాబిన్ లగేజ్లోకి ఏమైతే తీసుకెళ్తామో ఆ ఐటమ్స్ అన్నీ ఇక్కడ సపోజ్ ఎలక్ట్రానిక్స్ కానీ మెటల్స్ కానీ ఏమన్నా ఉన్నా అవన్నీ ఒక ట్రే ఇస్తారు వీళ్ళు. వాళ్ళ ట్రేలో పెట్టేసి మన పక్క నుంచి వేరే సెక్యూరిటీ లైన్ ఉంటుంది, సో అందులోంచి వెళ్ళి మన ఐటమ్స్ అన్నీ అక్కడ స్కాన్ అయ్యి వస్తాయి. సో చూసుకొని తీసుకోండి. మీ ఐటమ్స్ మాత్రం మళ్ళీ ట్రేలో పెట్టిన ఐటమ్స్ అన్నీ మళ్ళీ తీసుకొని జాగ్రత్తగా పెట్టేయండి. సో ఇక్కడైతే మన సెక్యూరిటీ చెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒక్కసారి సెక్యూరిటీ చెక్ కంప్లీట్ అయ్యి మీరు లోపలికి వచ్చారంటే మీరు మళ్ళీ బయటికి అయితే వెళ్ళడానికి అవ్వదు. సో చూసుకోండి. ఓ మై గాడ్, లోపల అయితే క్రేజీ ఉంది కదా. సో చూడండి, నేను లోపల ఉన్నా, ఎయిర్పోర్ట్ లోపల సెక్యూరిటీ గేట్ క్రాస్ అయ్యి లోపలికి వచ్చా. సో లుక్స్ క్రేజీ కదా. మన సెక్యూరిటీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు నేను అనుకున్నంత కాంప్లికేట్ ఏం లేదు. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళు ఎవరైనా ఉంటే హానెస్ట్లీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో జస్ట్ క్లియర్గా వాళ్ళు ఎయిర్పోర్ట్ క్రూ మెంబర్స్ చెప్తుంటారు మనకి ఇన్స్ట్రక్షన్స్, జస్ట్ అవి ఫాలో అయితే చాలు. సో మొత్తం అంతా వాళ్ళే గైడ్ చేస్తారు. సో అంత కష్టం అయితే నాకేం అనిపించలేదు.
ఇప్పటివరకు అయితే ఆల్ గుడ్. సో ఇప్పుడైతే నేను బోర్డింగ్ పాస్ ఇచ్చారు కదా మనకి, ఆ బోర్డింగ్ పాస్ మీద మన మన ఫ్లైట్ బోర్డింగ్ టైము అండ్ డిపార్చర్ టైము, ఇంకా ఫ్లైట్ ఏ గేటో ఆ గేట్ కూడా ఉంటుంది. సో మనమైతే ఆ గేట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో నేనైతే ఇప్పుడు గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో మీరు లోపలికి వెళ్ళాక మీకు ఆ గేట్ ఎక్కడుంది ఏంటి అని మీకు స్క్రీన్స్ ఉంటాయి. సో ఆ స్క్రీన్స్ మీద చూసుకొని డైరెక్షన్స్ ఉంటాయి, ఆ డైరెక్షన్స్ చూసుకుంటే వెళ్ళిపోవడమే. మీ గేట్ ఎక్కడుందో అక్కడ కూర్చుంటే బెటర్. సో మీరు అక్కడ తిరిగి టైం స్పెండ్ చేయొచ్చు, కానీ ఆ గేట్ దగ్గరగా ఉండి టైం స్పెండ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఒక్కొక్కసారి లాస్ట్ మినిట్లో గేట్స్ కూడా చేంజెస్ చేస్తారంట. సో అందుకనే ఆ గేట్ ఎక్కడుందో మీ గేట్ అక్కడ దగ్గరలో కూర్చుంటే బెటర్. అండ్ మీ ఫ్లైట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంటే ఎయిర్పోర్ట్లో లాంజెస్ ఉంటాయి. సో ఆ లాంజెస్ దగ్గరికి మీరు వెళ్ళి మీరు ఫ్రీగా ఫుడ్ అయితే తీసుకోవచ్చు. సో అవి కానీ ఆ ఫ్రీ ఫుడ్ ఓన్లీ సెలెక్టెడ్ క్రెడిట్ కార్డ్స్కి మాత్రమే ఉంటాయి. సో మీరు చూసుకోండి, మీ దగ్గర అయితే కార్డ్ అయితే ఉంటే మీరు వెళ్ళండి. 2 రూపీస్కి మీరు అన్లిమిటెడ్ బఫెట్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. సో యా, ఇది ఇప్పటివరకు అయితే బాగానే నడిచింది. సో యా, ఎస్, ఆన్ బోర్డ్ అయితే చేస్తున్నారు. సో యాక్చువల్గా మన కోసం ఏదో బస్సు అయితే వచ్చినట్టుంది. సో వీళ్ళు బస్లో ఎక్కించుకొని డైరెక్ట్గా ఫ్లైట్ దగ్గరికి అయితే తీసుకెళ్తారేమో, చూడాలి. యస్, సో బస్ అయితే వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఫైనల్గా చెక్ చేస్తున్నారు. సో ఇదే ఫైనల్ చెక్ అనుకుంటా. ఇక్కడ మళ్ళీ బోర్డింగ్ పాస్ చూసుకొని బస్సులోకి అయితే ఎక్కిస్తున్నారు. చూడాలి గాయస్, ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. నేనైతే ఓ మై గాడ్, చూసారా ఫ్లైట్ అయితే చూసాం ఫస్ట్ టైం ఉంది దగ్గరగా. నేనైతే బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నా. సో వీడియోస్ అయితే మంచిగా తీయచ్చు, అందుకనే బ్యాక్ సైడ్ విండో సైడ్ కూర్చున్నా. ఓ మై గాడ్, ఇదే మనం ఎక్కబోయే ఫ్లైట్. ఓ లుక్స్ క్రేజీ కదా, మస్తు ఎక్సైటింగ్గా ఉంది. ఇంత పెద్ద ఫ్లైట్ ఫస్ట్ టైం ఇంత దగ్గరగా చూస్తున్నా. క్యూలో అయితే నుంచుంటున్నారు. సో నేను కూడా క్యూలోకి వచ్చేసా, కానీ ఒకసారి అలా కెమెరా టర్న్ చేసా బ్యాక్కి. ఫస్ట్ టైం కదా చూస్తున్నా, మస్తు ఎక్సైటింగ్గా ఉంది. సో అందరూ క్యూలో అయితే నుంచున్నారు. నాకైతే ఒక ఎక్సైటింగ్గా ఉంది, కొంచెం టెన్షన్గా కూడా ఉంది. సో చూడాలి గైస్, ఇప్పటి వరకు బాగానే ఉంది. సో టేక్ ఆఫ్ ఒకటే భయం వేస్తుంది, టేక్ ఆఫ్ ఈ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఏమవుతుందో ఏంటో. సో చూడాలి. నా టర్న్ అయితే వచ్చేసింది, నేను కూడా వెళ్తున్నా. ఓ గాడ్, ఎమోషనల్ మూమెంట్ అయితే వచ్చేసింది. ఫస్ట్ టైం అయితే ఫ్లైట్ ఎక్కుతున్నా. ఆనెస్ట్లీ చిన్నప్పటి నుంచి ఫ్లైట్ని బయట నుంచి చూస్తూ ఉండేవాడిని, కానీ ఈరోజు నేను ఫ్లైట్లో ట్రావెల్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద ఫ్లైట్. వావ్, చిక్ చిక్ చిక్. ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫ్లైట్. లెట్స్ గో. ఫ్లైట్ ఇంజిన్ సౌండ్ అయితే చాలా పెద్దగా వస్తుంది. చూడాలి, లోపలికి వెళ్తున్నా. ఫస్ట్ టైం సీ హౌ ఇట్ ఈస్. ఓ మై గాడ్, యాహూ, ఐ ఎంటర్డ్. వావ్, లుక్స్ క్రేజీ ఉంది లోపల. సో అందరూ వాళ్ళ బోర్డింగ్ పాస్ తీసుకొని వాళ్ళ సీట్ ఎక్కడుందో చూసుకుంటూ వెళ్తున్నారు. నాకైతే ఫస్ట్ టైం కదా, విండో సీట్ వస్తే బాగుండు. సో చూడాలి ఏ సీట్ వస్తుందో. విండో సీట్. యప్, చూడాలి. యాహూ, ఐ గాట్ ఇట్, విండో సీట్. వావ్, దిస్ క్రేజ్. ఫైనల్లీ ఫ్లైట్లో అయితే కూర్చున్నా. ఇంకా ఒకటే టెన్షన్గా ఉంది, టేక్ ఆఫ్ చూడాలి. అండ్ క్రూ మెంబర్స్ అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. సో అవన్నీ జాగ్రత్తగా వినాలి. అండ్ నేను ఇంకా సీట్ బెల్ట్ అయితే పెట్టుకున్నా. సో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళకి అందరూ కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏమైతే చెప్తున్నారో క్రూ మెంబర్స్, అవి అయితే జాగ్రత్తగా వినాలి ఫస్ట్. సో అది చాలా ఇంపార్టెంట్. సో యా, గోయింగ్ గుడ్. ఇప్పటి వరకు అయితే ఏ టెన్షన్ లేదు, ఏం లేదు, అంతా మంచిగానే ఉంది. సో ఎక్సైటెడ్. ఫ్లైట్ మూవ్ అవ్వడానికి రెడీగా ఉంది. వావ్, ఏసీ ఈజ్ కమింగ్. నా పక్కతను అయితే విచిత్రంగా చూస్తున్నాడు నా వైపు. అతనైతే అనుకుని ఉంటాడు, వీడైతే ఫస్ట్ టైం అయితే ఫ్లైట్ ఎక్కుతున్నట్టున్నాడు, మస్తు ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాడని. వావ్, ఫ్లైట్ అయితే మూవ్ అవుతుంది స్లోగా. ఓ మై గాడ్. ఓ మై గాడ్, మస్తు స్పీడ్లో అయితే వెళ్తుంది. నాకు తెలిసి ఇంకొక 1 2 3 స్టార్ట్. We are on air, flying.
మై గాడ్, చూసారా పైనుంచి చూస్తుంటే సిటీ అంతా ఎంత చిన్నగా ఉందో. సో హైదరాబాద్ అంతా ఏదో చాలా చిన్నగా కనిపిస్తుంది కదా మనకి. సో కానీ ఇప్పటి వరకు బాగానే జరిగింది, కానీ టేకఫ్ అయినప్పుడే నేనైతే భయపడ్డా. అంటే ఒక్కొక్కసారి మనం గాల్లోకి ఫ్లై అవుతున్నాం కదా. సో గాయస్ ఇంకైతే సెట్. నేను అనుకున్నంత భయంగా అయితే ఏం లేదు, పర్లే. ఇప్పుడైతే చూసారా మనం మస్తు స్కైని టచ్ చేసినట్టు ఉంది. సో పైనుంచి చూడండి మొత్తం సిటీ అంతా చిన్నగా కనిపిస్తుంది. సో యా, ఇప్పటి వరకు అయితే గోయింగ్ గుడ్. నేను అనుకున్నంత భయం అయితే లేదు. అండ్ ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళు కూడా అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఫ్లైట్లో చూసారా నా పక్కన అందరూ పడుకున్నారు అప్పుడే. నేనైతే అసలు అట్లా చిల్ అవుతూనే ఉన్నాను. ఫస్ట్ టైం కదా, ఆ విండోస్ చూసుకుంటూ అసలు ఏం జరుగుతుంది ఏంటి బయట. ఓ మై గాడ్, ఇది చూసారా రివ్యూ ఎంత బాగుందో. మన స్కైని టచ్ చేసి వెళ్తున్నట్టు అయితే ఉంది. సో యా, నేను చేసిన ఒక మంచి పని ఏంటంటే నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడు అయితే ఫుడ్ అయితే పెట్టా. సో కరెక్ట్గా టైంకి అయితే వచ్చింది. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో మంచిగా బ్రెడ్ ఇంకా ఏదో వచ్చింది, పన్నీర్ బ్రెడ్ అండ్ ఇంకా ఏవో చిప్స్ వచ్చాయి. సో యప్, నేనైతే స్టార్ట్ చేసా తినడం. ఇంకా ఇక్కడ క్రూ మెంబర్స్ అయితే సర్వ్ చేస్తున్నారు. సో ఇవి ఫ్రీ అయితే కాదు మీ ఫుడ్, సో మీరైతే పర్చేస్ చేసుకోవాలి. సో యప్, నేనైతే బ్రేక్ఫాస్ట్ తినేసి మన సీట్ ముందు ఒక చిన్న బ్యాగ్ అయితే ఉంది. సో ఆ బ్యాగ్లో మనకి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ కార్డ్ అయితే ఉంది. సో నేను అలా ఒకసారి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదివా. మీరు కూడా ఎవరైనా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కితే మీరు ఖచ్చితంగా ఆ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదవండి ఒకసారి. మన కోల్కతా అయితే రీచ్ అయిపోయాం. వ్యూ అదుర్స్ ఉంది కదా. సో గాయస్, మనకి సేమ్ జర్నీ ట్రైన్లో రావాలంటే మనకి ఆల్మోస్ట్ 26 to 27 అవర్స్ అయితే పడుతుంది. మనకి ఫ్లైట్లో జస్ట్ 2 అవర్స్లో అయితే వచ్చేసాం. సో యా, లుక్ ఎట్ ద వ్యూ. క్లైమేట్ అయితే కొంచెం చల్లగా ఉన్నట్టుంది. సో యా, నాకు లోపలికి అయితే తెలీదు, కానీ విండో నుంచి చూస్తుంటే తెలుస్తుంది వర్షం పడినట్టు ఉంది మార్నింగ్. గాయస్, ఇంకొన్ని క్షణాల్లో మనం కోల్కతాలో ల్యాండ్ అవుతున్నాం. ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఆల్మోస్ట్ కంప్లీట్. హైదరాబాద్ నుంచి కోల్కతా వరకు జర్నీ ఎలా ఉంటుందో అంటే ఎలా టెన్షన్ పడ్డా, కానీ చాలా ఎగ్జైటింగ్గా అయితే అయింది. గాయస్, మనం సక్సెస్ఫుల్గా కోల్కతాలో అయితే ల్యాండ్ అయిపోయాము. ఫ్లైట్ అయితే దిగుతున్నాము. చూడాలి, మళ్ళీ ఇంకో బస్సు అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయటకు వెళ్ళి ఈ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ముందు వాళ్ళైతే ఒక బ్యాగేజ్ కౌంటర్ అయితే చెప్పారు. మనం ఆ బ్యాగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నుంచుంటే మన బ్యాగ్ వస్తుంది కన్వేయర్ బెల్ట్ మీద. సో ఒక్కొక్కసారి మనం ట్రావెల్ చేసిన ఫ్లైట్లోనే మన లగేజ్ వస్తుంది, లేదంటే ఒక్కొక్కసారి డిఫరెంట్ ఫ్లైట్లో కూడా ఎక్కిస్తారు. సో చూడాలి, మనమైతే సక్సెస్ఫుల్గా కోల్కతా అయితే రీచ్ అయ్యాము. లోపల అయితే వెళ్తున్నాం, కోల్కతా ఎయిర్పోర్ట్ ఎంటర్ అవుతున్నాం. యా, సో బ్యాగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలి. సో మన ఫ్లైట్ దిగిన వాళ్ళందరూ కూడా ఇట్లానే వెళ్తున్నారు. సో మేబీ ఇంకా ముందనుకుంటా, చూడాలి. ఇక్కడ వెళ్తే అక్కడ కన్వేయర్ బెల్ట్ ఉంటుందంట. సో నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైం కదా, చూడాలి. సో ఎక్కడుంది ఇంకా, వావ్, ఇక్కడ కన్వేయర్ బెల్ట్ అయితే ఉంది. సో బట్ ఇది మన బ్యాగేజ్ కౌంటర్ కాదు, ఇది మంది. ఇక్కడ కన్వేయర్ బెల్ట్లో ఒకటి బ్యాగ్ వస్తుంది. సో ఇక్కడ మన బ్యాగ్ ఏంటో చూసుకొని ఆ బ్యాగ్ మనం తీసుకెళ్ళిపోవడమే. సో జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్, మీకు ఆ బ్యాగ్ మీద మీ నేమ్ కూడా ఉంటుంది. అదే అప్పుడు చెప్పా కదా, బ్యాగేజ్ చెక్ ఇన్ బ్యాగేజ్ తీసుకునేటప్పుడు వాళ్ళు QR కోడ్ అయితే అటాచ్ చేశారండి బ్యాగ్కి. సో మీరు చూసుకోండి, మీ బ్యాగ్ మీద మీ నేమ్ కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకొని మీ బ్యాగ్ తీసుకొని అయితే ఇంకా బయటకు అయితే వెళ్దాం పదండి. గైస్, మనమైతే కోల్కతా ఎయిర్పోర్ట్ బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ మనం క్యాబ్ బుక్ చేసుకొని ఇంకో హోటల్కి అయితే వెళ్ళిపోవడమే. హలో గైస్, మీరైతే ఈ వీడియో మొత్తం చూసారు కదా. నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను, అది ఫస్ట్ టైం ఫ్లై అయ్యే వాళ్ళకి ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఎక్కడ వెళ్ళాలి, చెక్ ఇన్ ప్రాసెస్ ఏంటి, సెక్యూరిటీ చెక్ ఇన్ అంటే ఏంటి, ఇవన్నీ నేను కంప్లీట్గా ఒక స్టెప్ బై స్టెప్ వీడియో అయితే చేస్తా. బాయ్ గైస్, సైనింగ్ ఆఫ్, సాయి రెడ్డి.